మేము కుట్టం పూజకైతే వెళ్తున్నామనమాట. సో, సో ఇదైతే ఎర్నాకుళం టు కుట్టం పూజ అయితే 2 అవర్స్ అలా జర్నీ టైమ్ అయితే ఉంది. మేము ఓన్ వెహికల్ బుక్ చేసుకొనైతే వెళ్తున్నాము. జస్ట్ ఓన్లీ 2 డేస్ ట్రిప్ అనమాట. సో, నియర్ బై మరీ లాంగ్ డిస్టెన్స్ అయితే కాదనమాట. వెళ్ళే వే అయితే అసలు ఎంత బాగుందో అంటే చాలా క్లౌడీగా ఉంది. రెయిన్ కూడా మధ్య మధ్యలో పడిందనమాట. సో, రెయినీ సీజన్ లో వెళ్ళడం వల్ల కొన్ని ప్లేసెస్ అయితే విజిట్ చేయడం అయితే అవ్వలేదు. బట్ ప్లేసెస్ అయితే చాలా బాగున్నాయి. అంటే నియర్ బై కూడా ఇన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయా అని అయితే అనిపించింది. హ్యాంగింగ్ బ్రిడ్జ్ అవన్నీ కూడా ఉన్నాయి. సో మేము రిసార్ట్ కి వెళ్ళే వే అనమాట. నిజంగా వెళ్ళే వే చాలా భయం వేసింది, చాలా భయంగా అనిపించింది. ఎందుకంటే ఓన్లీ ఒక్క వెహికల్, అవతల నుంచి ఒక స్కూటీ వచ్చినా కూడా అవతల వాళ్ళు అటు ఉండిపోవాలి, ఇవతల వాళ్ళు ఇటు ఉండిపోవాలి అన్నట్టు ఉంది. చాలా స్లైడ్ గా ఉంది ఇది లోపలికి వచ్చిన తర్వాత అనమాట. అండ్ నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగుంటుంది ప్లేస్, రిసార్ట్ అని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టే అయితే నిజంగా చాలా బాగుంది. ఆ వ్యూ కానీ ఇంత మంచి వ్యూ అసలు ఎవరికి నచ్చదు చెప్పండి. వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల పైన మీకు ఫోటో కనిపిస్తుంది కదా, సో జీప్ సఫారీ అయితే మిస్ అయిపోయామన్నమాట. వాటర్ ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే ఆ జీప్ ఇవతల సైడ్ నుంచి అవతల సైడ్ తీసుకువెళ్ళాలి. సో వాటర్ అంత ఫాస్ట్గా ఫ్లో అవుతున్నప్పుడు బ్యాలెన్స్డ్గా ఉండదు కదా, సో అదైతే క్యాన్సిల్ అయిపోయింది వర్షం వల్ల. ఒక సైడ్ పూల్, ఇంకో సైడ్ మంచి వ్యూ, ఇంకో సైడ్ రెయిన్. సో చాలా మంచి కాంబినేషన్. వెళ్ళినప్పుడైతే చాలా మంచిగా అయితే ఎంజాయ్ చేసాం అనమాట. బయటకు వెళ్ళి ఒక్కొక్కసారి అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడం అవ్వకపోయినా ఇలాంటి వ్యూ, ఇలాంటి ప్లేస్ లో అయితే హ్యాపీగా ప్రశాంతంగా నేచర్ కి దగ్గరగా చాలా బాగుంటుంది. మేము తీసుకున్న స్టే అయితే ఎలా ఉందో అనేది చూసేద్దాం. ఇది ఎంట్రన్స్ అనమాట. సో రాగానే ఫస్ట్ అయితే రూమ్ అయితే ఉంది, బయట బాల్కనీ, హ్యాపీగా చైర్ సిట్టింగ్ ఏరియా ఉంది. అండ్ లోపల మనకి సోఫా విత్ బెడ్ అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏంచి డైనింగ్ ఏరియా, చక్కగా డైనింగ్ టేబుల్స్ అండ్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలంటే హ్యాపీగా చేసుకోవచ్చు అన్నట్టు. స్టే అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ రెయిన్ వల్ల, సో వర్షాలు కంటిన్యూగా పడడం వల్ల అయితే మాత్రం కొన్ని ప్లేసెస్ అయితే మిస్ అయిపోయాం. నెక్స్ట్ అయితే డ్యామ్ కి వెళ్ళాము అండ్ హ్యాంగింగ్ బ్రిడ్జ్ కూడా వెళ్ళాము. అండ్ ఇక్కడ అయితే చాలా మటుకు రబ్బర్ ప్లాంటేషన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఆవిడ చూసారా మొత్తం అవన్నీ తీసుకుని చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడైతే ఇంట్లోనే చక్కగా అన్ని పండించుకుంటున్నారు. టమాటీలు, వంకాయలు అవన్నీ కూడా మాక్సిమం వెజిటబుల్స్ అన్ని కూడా ఇంట్లోనే పండించుకుంటున్నారు. అండ్ నైట్ వ్యూ అనమాట. మేము సమ్ స్పెషల్ డే లో వెళ్ళాము, సో అక్కడ అలా కేక్ కటింగ్ అది చేయించారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట. అండ్ ఫ్రూట్స్ ఇచ్చారు, పైనాపిల్, అండ్ ఇక్కడ ఇడియప్పం ఇది, అండ్ ఇది అప్పం, అండ్ పుట్టు కూడా ఇచ్చారు విత్ కడాలా కర్రీ. మొత్తం 3 స్పెషల్స్ అయితే ఇచ్చారు విత్ బ్లాక్ టీ. అండ్ ఫైనల్ గా ఇంతే గైస్. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి.